ఆమేన్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మనం అనేక సార్లు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈ అధ్యాయంలో దానియేలు ద్వారా దేవుడు మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనము పవిత్రంగా ఉండాలి. ఎట్లుండాలి? పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటారు. ఇది ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. దానియేలు ఇజ్రాయేలు యొక్క బిడ్డ. ఇజ్రాయెల్ దేశం నుండి మరి నెబుకద్నెజర్ రాజు తమ దేశంలోనికి చెరగా తీసుకొని పోయినాడు చాలామందిని. దాసులుగా వాళ్ళ పనులు చేసేదాని కొరకై ఇజ్రాయేలీలను నెబుకద్నెజర్ రాజు తమ సంస్థానానికి తీసుకుని పోయినాడు. వారిలో దానియేలు కూడా ఒకడు. దానియేలుతో పాటు ఇంకా కొంతమంది పేర్లు రాయబడినాయి ఇక్కడ. ఏమేమి పేర్లు చెప్పండి? 6వ వచనం. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారుండిరి. యూదుల్లో నుండి చెరగా కొనిపోబడిన వారిలో ఈ 4 పిల్లలు రాజ సంస్థానంలోని కొనిపోబడినారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రాజు తన యొక్క పని కొరకు ఎవరెవరి జ్ఞానం ఎట్లట్లుందో వాళ్ళ జ్ఞానానికి తగినట్లుగా, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళ జ్ఞానానికి తగినట్లుగా పనులు అప్పచెప్పినారు. కొంతమంది తోటలో పనిచేసేదానికి, కొంతమంది యుద్ధంలో పనిచేసేదానికి, కొంతమంది ఇంటిలో పనిచేసేదానికి, కొంతమంది రాజు కోటలో పనిచేసేదానికి, అట్లా రకరకాలుగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ యవనస్తులైనటువంటి వారిని లేదా బాలులను, వీళ్ళను కూడా మనకు పనికొచ్చేదానికి సిద్ధం చేసుకుందామని చెప్పేసి బాల్యం నుంచే వాళ్ళ భాషను, వాళ్ళ విద్యను నేర్పించేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజు ఆజ్ఞాపించినాడు, చెరగా కొని రాబడినటువంటి ఆ పిల్లలలో, యూదులలో ఎవరెవరు జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళను పక్కకు తీయండి, వాళ్లకు మన పిల్లలతో పాటే మన కాలేజీలో ట్రైనింగ్ చేయండి. వాళ్ళు జ్ఞానవంతులు అనిపిస్తే మన సంస్థానంలో వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అనుకున్నారు. చూడండి 3వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి వారికి కల్దీయుల విద్యను, భాషను నేర్పము అంటున్నాడు. చదవండి అన్నమాట మళ్ళీ ఒకసారి మీరు. ఎటువంటి వాళ్ళు కావాలంట? రాజుకు ఏం నేర్పించాలంట? ఇందులో క్లియర్గా రాయబడింది. చదవండి. చాలు. రాజు లేదా నెబుకద్నెజరు ఎట్లాంటి వాళ్ళని కోరుతున్నాడంటే, తన దగ్గర ఉంచుకునే దానికి రాజవంశస్థులే ఉండాల. దానియేలు రాజవంశస్థుడే, మనం కూడా రాజవంశస్థులే కదా. 1 పేతురు 2:9 ప్రకారం రాజులైన యాజక సమూహం మనం. సరే, అది అట్లుంది. రాజవంశస్థులై ఉండాలా. తర్వాత ఇంకెట్లుండాలా? లోపము లేని సౌందర్యం కలిగి ఉండాలంట. లోపము లేని సౌందర్యం అంటే గుంటోళ్ళు అయి ఉండకూడదు, గుడ్డోళ్ళు అయి ఉండకూడదు, ఏ అవిటితనము శరీరంలో ఉండకూడదు. అంతేకాదు సౌందర్యంగా ఉండాలి. ఇంకెట్లుండాలంట? సకల విద్య ప్రావీణ్యత. సకల విద్య ప్రావీణ్యత. సకల విద్య అంటే చదివేది రాసేది మాత్రమే కాదు, అన్ని విద్యలు వాళ్ళకి తెలిసి ఉండాల. యుద్ధ విద్యలు కావచ్చు, మరి సేద్యం విద్యలు కావచ్చు, ఇంకేదైనా సరే అన్ని రకాల విద్యలు. ఇప్పుడు కంప్యూటర్ విద్యలు ఉన్నాయి కదా, అట్లాంటి విద్యలు అన్నీ కూడా ప్రావీణ్యత కలిగిన వారు. ఇంకొకటి ముఖ్యమైనది, తత్వజ్ఞానము తెలిసిన వారై. తత్వజ్ఞానం అంటే ఆత్మీయ విషయాలు తెలిసిన వారు. ప్రార్థన, ఆరాధన, స్తుతి, దైవిక మార్గములో నడుచుటకు తెలిసినటువంటి వ్యక్తి అని అర్థం. తత్వజ్ఞానం తెలిసిన వారంటే దేవునికి ఇష్టంగా నడిచేదానికి నేర్చుకున్నటువంటి వాళ్ళు.
అటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం నేర్పించాలా? కల్దీయుల విద్య, కల్దీయుల భాష. యూదులంటే దేవుని స్థుతించే వాళ్ళు ఆత్మీయంగా గొప్పవాళ్ళు. వాళ్ళల్లో కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ భాష, వాళ్ళ విద్య అదంతా పక్కన పడేద్దాం. ఏం నేర్పాలి? ఇప్పుడు మన విద్య నేర్పిస్తాం, మన భాష నేర్పిస్తాం. రాజు చెప్తాను, వాళ్ళ భాష ఏం భాష, వాళ్ళ విద్య ఏం విద్య? దేవుని పిల్లలను వచ్చి చెరపట్టుకుని వెళ్ళిపోయినాడు ఆయన కదా, అదే విద్య. దౌర్జన్యము కదా, దుర్మార్గము, అపవిత్రమైనదంతా కూడా. తర్వాత భాష ఎట్లాంటిది? ప్రేమ కలిగిన భాష ఉంటుందా? బయటికి పోతే ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ మాటలు, బూతు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా భాషే. చెడ్డ మాటలు వస్తే ఇంకా నాకు మంచి మాటలు రావు చూడు అంటారు కదా, ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా సంస్కృతం అంటారు. సంస్కృతం అంటే అది వేరే భాష. దేవతలు మాట్లాడే భాషని సంస్కృతం అంటారు. రాసే లిపిని దేవనాగర లిపి అంటారు. ఇది మేము చిన్నప్పుడు కొంత చదువుకున్నాం. అయితే నేను కొంతమందిని చూసినాను, వాళ్లకు కోపం వచ్చినప్పుడు, వాళ్ళు కొట్లాడేటప్పుడు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ భాష, చెడ్డ మాటలని అడ్డపేరుతో పిలుస్తా అంటారు సంస్కృతం అని. కనుక అటువంటి భాష, లోకానుసారమైన భాష, లోకానుసారమైన విద్య, లోక విద్య అని వచ్చిందండి. లోకములో, పాపములో ఏదైతే ప్రఖ్యాతి గాంచిందో ఆ విద్యను, ఆ భాషను నేర్పించాలని చెప్పేసి నియమించినాడు. సరే, వీళ్ళు పోయినారు, ఇంకా తప్పదు కదా, బానిసలు కదా, వాళ్ళు ఆజ్ఞాపించినట్లుగా నడుచుకోవాలి. వెళ్ళినారు. అష్పెనజు అనేటువంటి నపుంసకుని క్రింద కళాశాలలో లేదా ఆయన దగ్గర ఉన్నారు. ఇంకా వేరు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ దేశపు పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ భాష నేర్పిస్తే ఆ భాష నేర్చుకుంటారు, ఏ విద్య నేర్పిస్తే అది నేర్చుకుంటారు. దానియేలు ఎట్లా ఉంటాడంట? తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడు, అంటే ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి, బాల్యము నుండే దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకున్నటువంటి వ్యక్తి, పరిశుద్ధంగా జీవించుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ పద్ధతులు, ఈ అలవాట్లు, ఈ ఆచారాలు వాళ్ళు నేర్పించేటివన్నీ చూసి, అరే ఇవి మనవి కాదు, వీటి వలన ఏమవుతాను, నేను అపవిత్రమవుతాను, నేను అపవిత్రుడు కాకూడదు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలని గుర్తెరిగిన వాడై అక్కడ భోజనం చేసే సమయంలో ఆ భోజన పదార్థాలన్నీ చూసినాడు. ఏమేమి ఉన్నాయి అక్కడ? రాజు భుజించే భోజన పదార్థాలు ఉన్నాయి. రాజు ఏమేమి భుజిస్తాడు? రకరకాల పిండి వంటకాలు అన్నీ ఉన్నాయి. పండుగలో చేస్తారు కదా, చేసి వాళ్ళు ప్రతిరోజు అదే పండగ భోజనమే. ప్రతిరోజు రాజుకి ప్రతిరోజు ఉదయాన్నే లేస్తేనే వాళ్ళ దేవతలకు బలి ఇస్తారు. కొన్ని జంతువులని, పొట్టేళ్లను, ఎద్దులను బలి ఇచ్చి అవే మాంసాన్ని వండిస్తారు. తర్వాత ఆ మాంసము లేదా భోజన పదార్థాలు, సిద్ధం చేయబడిన భోజన పదార్థాల మీద బలి అర్పించేదానికి తీసిపెట్టింటే నైవేద్యం, ఆ రక్తం ప్రోక్షిస్తారు. అదంతా కూడా అపవిత్రమైంది. ముందే ఆ మాంసము విగ్రహాలకు అర్పించినది, అది అపవిత్రమైంది, వండినా వండకపోయినా. దాని మీద మళ్ళీ ఇది చూసి ఆయన, అయ్యా మేము ఇది భోజనం చెయ్యము, దీనివల్ల నేను అపవిత్రుడనవుతాను, నాకు మామూలు భోజనం ఇయ్యి అని చెప్పేసి అష్పెనజుకు విన్నవించుకుంటే, అష్పెనజు ఏమంటాడు? ఏమయ్యా, ఇది పౌష్టికాహారము, బలమైన ఆహారము, రాజు భుజించేది, మీకు మామూలుగా మీరు కోరిన ఆహారం ఇస్తే మీరు బలహీనమవుతారు. వాళ్ళు ఏం కోరినారు? శాఖాధాన్యాదులు, రొట్టె, నీళ్లు, అంతే, ఇంకేం అవసరంలే మాకన్నారు. రొట్టె కానీ, బియ్యం కానీ, జొన్నలు కానీ, ఏదో ఒకటి మాంసాహారం వద్దు మాకు అన్నారు. ద్రాక్షారసం ఇస్తారు కదా వాళ్ళందరికీ, మాకు ద్రాక్షారసం కూడా వద్దు, ఒట్టి నీళ్ళే చాలన్నారు. చూడండి 8వ వచనం. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు నపుంసకుల అధిపతిని వేడుకొనగా
చాలు. దానియేలు ఆ అధిపతిని విన్నవించుకున్నాడు, ఇవి వద్దు, మాకు మామూలు భోజనం, మా భోజనం ఏర్పాటు చేయండి అంటే ఆ అధిపతికి దేవుడు కృప ఇచ్చినాడు. దానియేలు పక్షంగా మరి ఆయనకు మంచి మనసు ఇచ్చినాడు. ఆయన ఏమన్నాడు, ఏమయ్యా మీరు కోరినట్లే మీకు ఇస్తాను, కానీ మీరు అడిగిన భోజనము అది బలహీనమైంది, అది తింటే బలహీనమవుతారు. మరి రాజు భోజనము బలమైంది, మిగతా వాళ్ళంతా బలంగా ఉంటారు, మీకు ఇది పెడితే బలహీనమవుతారు. రాజు ఎదుట నిలబడినప్పుడు ఎందుకయ్యా వీళ్ళు సన్నగున్నారని అడిగితే నన్ను శిక్షిస్తారు రాజు, నాకు ప్రాణాపాయం కలుగజేస్తారంటే, సరే అట్లయితే మీరేం చేయండి, 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేయండి, 10 రోజులు మేము అడిగినటువంటి శాఖ ధాన్యాదులను మాకు పెట్టండి, 10 రోజుల తర్వాత చూడండి మమ్మల్ని, మిగతా వారిని మమ్ములను పరీక్ష చేయండి. 10 రోజుల తర్వాత వాళ్ళకంటే మేమేమన్నా తక్కువగా లేదా బలహీనంగా కనబడితే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, ఆ తర్వాత మేము మీ మాట ఒప్పుకుంటామని చెప్తే 10 రోజులు చూస్తాడు. 10 రోజులు వీళ్ళు అడిగినట్లుగానే శాఖా ధాన్యాదులు ఇస్తాడు. శాఖాహారం పెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత పరీక్ష చేసి చూస్తాడు వాళ్ళకంటే ఈ ధాన్యాలు వీళ్ళే శాఖా ధాన్యాదులు భుజించిన వాళ్ళే బాగా చక్కగా ఉన్నారు. అది అపవిత్రం చేస్తుంది. దానియేలు అపవిత్రపరచుకొనకూడదు అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు దానియేలు? అపవిత్రపరచుకోకూడదు, వేరే వాళ్ళని అపవిత్రపరచకూడదు, మనల్ని మనం కూడా అపవిత్రపరచుకోకూడదు. ఏమేమో ఉంటాయి అపవిత్రపరిచే పనులు కదా, మనం చేసే పనులు, మనం తినే ఆహారం కూడా అపవిత్రం చేస్తుందంట. అదే ఇక్కడ చెప్తాడు ఆయన. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దానియేలు అంటాడు, నేను అపవిత్రం కాకూడదు, ఎందుకంటే నా దేవుడు ఎట్లాంటి దేవుడు? పరిశుద్ధ దేవుడు. నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయన మనసులో నిశ్చయంగా ఆయన స్థిరం చేసుకున్నాడు. మన హృదయంలో అట్లాంటిది ఉండాలా వద్దా? ఎవరెవరి హృదయంలో ఉంది నేను అపవిత్రం కాకూడదని? అందరికి తెలిసినారు, మంచిది, సంతోషం. అట్లా ఉన్నప్పుడు ఏమేమి అపవిత్రం చేస్తాయో అది కూడా తెలుసుకోవాలా. దానియేలు తెలుసుకున్నాడు. మనము భుజిస్తాం భోజనం, ఎక్కడ పడితే అక్కడ భోంచేస్తాం, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి భోంచేస్తాం కదా, పండుగల్లో పోయి భోంచేస్తాం, పెళ్ళిళ్ళల్లో పోయి భోంచేస్తాం, దేవరుల దగ్గర పోయి భోంచేస్తాం కదా. అవి అపవిత్రమైనవి, విగ్రహార్పితమైనది ఏది తినకూడదు అంటాడు. దానియేలు బాగా గుర్తించుకున్నాడు, ఇది విగ్రహాలకు అర్పించింది, మాకు వడ్డిస్తా అన్నారు రాజభోజనం అని చెప్పేసి వద్దని చెప్పేశాడు దానికి. రూల్ అయ్యా, ఇది రాజు ఆజ్ఞ అంటే ఏం చేస్తాడు? తినాల్సిందే. ఒప్పుకోలే ఆయన. అయ్యా మాకు ఒక అవకాశం ఈ 10 రోజులు చూడు, 10 రోజులు చూడంటే దేవుడు ఆయనకు అధిపతికి మంచి మనసు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? దానియేలులో ఉండే స్థిర నిశ్చయాన్ని బట్టి, దానియేలు ప్రార్థనను బట్టి ఆయనకు మంచి మనసు ఇచ్చినాడు. లేకపోతే ప్రార్థన చేసుకోకపోతే దానియేలు యొక్క అధిపతికి మంచి మనసు ఇచ్చేవాడు కాదేమో దేవుడు. దానియేలు ప్రార్థన చేసుకుని వెంటనే మంచి మనసు ఇచ్చినాడు, దానియేలు కోరిక నెరవేరింది. సరే, ఇప్పుడు మరి 10 రోజులు కాదు, ఇంకా కోర్స్ అంతా ముగించుకున్నారు వాళ్ళు, విద్యలన్నీ నేర్చుకున్నారు. ఏ విద్య చూసినా వాళ్ళకంటే ఎక్కువ ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆత్మీయంగా బాగున్నారు కాబట్టి, దేవుని భయభక్తులతో ఉన్నారు కాబట్టి వాళ్ళ విద్యలన్నీ చాలా తక్కువ. అవి దేవుని భయభక్తులు ఉన్న వాళ్ళకి సకల జ్ఞానము ఉంటుంది కదా. సామెతలో చెప్తాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము అంటాడు. కనుక ఆ భయభక్తులు సమృద్ధిగా ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన కోరుకున్నాడు కాబట్టి వచ్చేటువంటి విద్యలన్నీ కూడా అవి ఎంతో తక్కువగా ఉన్నాయి. ఏ విద్య గొప్పదప్ప అంటే పరిశుద్ధతను కాపాడుకునేదే గొప్పది. మనము పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే ఇంకా లోకంలో విద్యలన్నీ కూడా తక్కువే. అవి వీళ్ళకు పేర్లు పెట్టినాడు. దానియేలుకు ఏం పేరు పెట్టినాడు? బెల్తెషాజర్ అని పేరు పెట్టినాడు కదా. 7వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రాకనియు, మిషాయలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగోనియు పేర్లు పెట్టెను. వాళ్ళు లోకంలో పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు కదా.
కానీ ఆ పేరుతో పిలువబడలే. గ్రంథమంతా చూడండి, దానియేలనే పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు పెట్టుకుంటారు కానీ నాకొద్ద పేరు అనుకున్నాను. మనం కూడా చాలామంది నేను చూసినాను విశ్వాసులు మందిరంలో పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? దేవుని పేరు పెడతారు, బైబిల్లో పేరు పెడతారు. బైబిల్లో పేరు పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిట్ వాళ్ళు చెప్తారు, ఏంపా ఈ పేరు పెడితే మీకు రిజర్వేషన్లు రావు, రాకుంటే మానలే అంటారు. మేము రాసుకోమంటారు, మీకు సీట్ ఇవ్వమంటారు. స్కూల్లోకి పోతే ఇక్కడ మా సిస్టర్ ఉంది గాయమ్మ సువర్ణమ్మ కదమ్మా, తిర్సా అని పేరు పెడితే అక్కడ పోతే ఆ పేరు ఒప్పుకున్నారా వాళ్ళు? స్కూల్లో రాసుకోం, సీట్ ఇవ్వమంటారు. మా జేమ్స్ కుమారుడు ఉన్నాడు, ఏం పేరు అప్ప నీ కొడుకు పేరు? మోషే అంటే స్కూల్లో ఏం పేరు రాపించినారు? అది వచ్చలేదు, అది వద్దు. ఏం పేరు పెట్టినారమ్మా? మోక్ష అని పెడతారు. ఇంకొక పాప ఉంది ఈడ, నీ బిడ్డ పేరు ఏం పేరమ్మా? అమృత అంటే ఆయన పేరు ఏం పేరు పెట్టారు స్కూల్లో? పార్వతి. ఇట్లుంటుంది. మనం సులభంగా లోబడిపోతాం, దానిని ఒప్పుకోలే. దానికి లోకములోనిది అది అపవిత్రపరిచేది, అపవిత్రమైనది, అది నాకొద్దు, దాన్ని బట్టి నేను అపవిత్రపరచుకోనకూడదు అనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా ఉన్నారు, ఆయనకు అట్లా నేర్పించినారు. పిల్లప్పుడే అట్లా నేర్పించినారు, ఆయన కూడా స్థిరంగా ఉన్నాడు. ఏంపా నీ పేరు ఏం పేరు? నీ స్కూల్లో ఏం పేరు? అట్లుండాలా కదా, అట్లుండాలా. కానీ దానికి తగినట్లుగా జీవించాలా. ఏంపా డేవిడ్ అంటే ఆయన బైబిల్ అంతట్లోకి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆ రకంగా జీవించాలి నువ్వు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఏం బ్రదర్, నువ్వు ఎవరి హృదయానుసారుడిగా ఉండాలా? దేవుని హృదయానుసారుడిగా ఉండాలా. ఉంటావా? దానియేలు అట్లనే ఉన్నాడు. లోకము యొక్క అనుసారం నాకొద్దు, లోకాన్ని నేను అనుసరించను. ఎవరిని అనుసరిస్తాను? దేవుణ్ణి అనుసరిస్తాను. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉంటానన్నాడు. మాటల ద్వారా పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, క్రియల ద్వారా పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, ఆహారం ద్వారా కూడా పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. ఆహారం ద్వారా పరిశుద్ధులము కాకుండా పోతామా? ఆహారం ద్వారా అపవిత్రులు అవుతామా? చెప్పండి, ఆహారం ద్వారా అపవిత్రులు అవుతారా ఎవరన్నా? ఒక ఆయన అంటాడు, భూమి మీద ఉండేవన్నీ దేవుడు పుట్టించిండేటివే, ప్రార్థన చేసి తింటే అయిపోయా. అది నిజమా? ఏమ్మా ఎవరని చెప్పాలా? విగ్రహాలు కనిపించిండేది కూడా దేవుడు పుట్టించిందే. దాన్ని విగ్రహాలు కనిపించినారు, అది పవిత్రమైందా అపవిత్రమైందా? దాన్ని తినొచ్చా? అదే దానియేలు చెప్తున్నాడు. దానివల్ల నేను అపవిత్రుడు కాకూడదు. నాకేమన్నా కానీ రాజు శిక్షిస్తానా? శిక్షించని. ఈ రాజు ఉద్యోగం వద్దు, పదవి వద్దు, ఏది వద్దు. ఒకవేళ ప్రాణం తీసేస్తారా? తీసేయండిలే, చనిపోతే పరలోకంలో దేవుని దగ్గర ఉంటాను, కానీ ఈ అపవిత్రత మాత్రం వద్దు. పందులు కూడా అట్లే అనుకున్నాయి. ఎవరిని చూసి? సేన అనేటువంటి దైవం పట్టినటువంటి వ్యక్తుల నుంచి పందుల్లోకి పోండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే, ఆ దయ్యాలు వస్తే ఈ దయ్యాలను, ఈ అపవిత్రాత్మలు అన్నారు కదా, ఆ అపవిత్రత భరించేదానికంటే సత్యది మేలు సచ్చినాయి. అవి నీళ్ళకి పరిగెత్తిపోయి దుంకి సచ్చినాయని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నాయి. దానియేలు ఆయన సిద్ధపడి నేను అపవిత్రుడు కాకూడదు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పేసి రాజు యొక్క అధిపతికే ఆయన నేను తిననని చెప్పినాడు. భోజనము, ఆహారం, మనం భోజనం చేసేకి వచ్చినాడు. ప్రభు యొక్క భోజనం ఎట్లా భోజనం చేయాలంటే దీన్ని పరీక్ష చేసుకొని భోజనం చేయాలి కదా, పరీక్ష చేసుకొని భోజనం చేయాలి. రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, 14వ అధ్యాయం 17 వచ్చింది. లేకుంటే ముందుగా 1 కొరింథీ 10వ అధ్యాయము 31 వచ్చింది చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 31 వచ్చింది. మీరు భోజనం చేసినను పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయాలంట.
అది అపవిత్రపరుస్తుంది, పవిత్రపరుస్తుంది తర్వాత సంగతి. ఏం చేయాలంట? మనం భోంచేసినా పానం చేసినా ఏమిటి కోసం చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాల. ఫిలిప్పి 3:19 అంటాడు, వారి కడుపే వారి దేవుడు అంటాడు. అట్లా అనుకుంటారు, ఏమన్నా కానీ మా ముందు తినాలా, ఎచ్చరదనా కానీ ముందు తినాలా, అట్లా వాళ్ళు ఉంటారు. అట్లా కాదు, అది దేవునికి మహిమ వస్తుందా రాదా, తింటే దేవునికి మహిమ వస్తుందా, తినకపోతే దేవునికి మహిమ వస్తుందా, అది కూడా ఆలోచన చేయాలి. తర్వాత ఇదే కొరింథీయుల్లోనే చూడండి 12వ అధ్యాయం, మొదటి కొరింథీ 12:13 చూడండి. ఎవరైనా సరే మనమందరమును ఒక శరీరంలోనే ఒక్క ఆత్మ ఎందే బాప్సం పొందినాం. మనమందరమును ఒక్క ఆత్మను పానం చేసినాము. చూడండి, ఏం పానం చేసినామంటే ఒక్క ఆత్మను. ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ, దీంట్లో ద్రాక్షరసం తాగుతున్నామంటే దేవుని యొక్క ఆత్మలోనిది మనం స్వీకరిస్తున్నాం. దేవుని యొక్క రొట్టెను మనం భుజిస్తున్నామంటే దేవుని యొక్క ఆత్మను భుజిస్తున్నామని. ఇది ఆత్మీయమైన ఆహారము, జీవాహారము, ఆత్మీయమైన పానము, జీవపానం. కనుక మనము ఏం చేసినా, ఇక్కడ భోంచేసినా బయట భోంచేసినా మరి ఎక్కడ భోంచేసినా కూడా అది మనకు క్షేమము కలుగుతుందా, నష్టం కలిగిస్తుందా, దానివల్ల దేవునికి మహిమ వస్తుందా లేదా అనేది గ్రహించి మనం అందులో పాలు పంపులు పొందాలి. ఎందుకంటే భోజనం మాత్రమే జీవితం కాదు, భోజనం మాత్రమే దేవుని యొక్క సన్నిధి కాదు. చూడండి, అది ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమా 14:17 కదా, రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. ఏమైందంట? దేవుని రాజ్యం అంటే తినేది తాగేది కాదు, దేవుని యందలి ఆత్మ, అది ఆనందము. ఆనందం లేకపోతే ఇందులో పాలు పొందిన ప్రయోజనం లేదు. కొంతమంది భోజనం విషయమయ్యే దేవుని పనిని పాడు చేస్తారంట. కిందికి చదవమ్మా. ఈ విషయమందు క్రీస్తునకు కాబట్టి ఆసక్తితో అనుసరించి క్షేమాభివృద్ధిని కలుగజేసే వాటిని ఆసక్తితో అనుసరించాలంట. మనము ఏది పడితే అది కాదు కానీ మనకు క్షేమం కలుగుతుందా లేదా అనేది కూడా ఆలోచించేయాలి. 20వ వచనం, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. చాలు, దేవుని పనిని ఏం చేస్తారంటే చాలామంది ఏమిటి గురించి? భోజనం గురించి. అక్కడ అపవిత్రమైనది భుజిస్తే ఇంకా లోపలికి ఏమొస్తుంది? అపవిత్రాత్మ వస్తుంది. ఇంకా అప్పుడు దేవుని పని చేయగలుగుతారా? అది పాడు. కొంతమంది తిని పాడు చేస్తారు, కొంతమంది తినకుండా పాడు చేస్తారు. బయట తింటారు కానీ మందిరంలో తినేకి కష్టం. కొంతమంది అలుగుతారు కదా, నేను తినలేదు అంటాను. దానిలేమో అపవిత్రమైన తినేలేదు అంటాడు, ఇంకొకడేమో పరిశుద్ధమైనది కూడా తినేలేదు అంటాడు. ఏమి గ్రహింపు? భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దంటే, దేవుని మహిమార్థమై భోంచేయమంటే ఆ గ్రహింపు ఉందా మనకు? ఆ మెలకు ఉందా? ఏం చేస్తున్నాం మనము? దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా? కొంతమంది తిని అపవిత్రుడు, కొంతమంది తినకుండా అపవిత్రుడు అవుతాడు. దానియేలు అందుకే అంటాడు, ఏ రకంగా కూడా నేను అపవిత్రుడు కాకూడదు. ఏది తినాలో అది తినాలో, ఏది తినకూడదో అది తినకూడదు. ఎప్పుడు తినాలో అప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో అప్పుడు తినకూడదు.
ప్రతిదానికి వివేచన ఉండాలి, జ్ఞానం ఉండాలి. అందుకే మీరు వివేచన కలిగి పరీక్ష చేసుకోండి అంటాడు. మీ భోజనం ద్వారా ఇతరులకు నష్టం కాకూడదు, మీ భోజనం ద్వారా ఇతరులకు క్షేమం కలగాల, మీ భోజనం ద్వారా ఇతరులకు అపవిత్రత కాకూడదు, నీకు కూడా అపవిత్రత కాకూడదు. అట్లా విడిచిపెట్టేసేయాల. పౌలు అంటాడు, ఒకనికి అభ్యంతరం కలిగితే అది నేను ఎన్నటికీ దాన్ని భుజించనంటాడు. కానీ క్షేమం కలుగుతుంటే ప్రతినిత్యము నేను ప్రభువు బలలో పాల్పొందుతానంటాడు. ప్రతిదానికి వివేచన కావాల. ఏదో గుడ్డిగా అజ్ఞానంతో సాగిపోకూడదు. వాక్యాన్ని గ్రహించాల, మనం వాక్యానుసారంగా ప్రవర్తించాలా. దేవుడు మనకు వాక్యం ద్వారా ప్రతి ఒక్కటి బోధిస్తాడు. మనం చేసే ప్రతి పని వాక్యానుసారంగా ఉందా లేదో చూసుకోవాలా, ప్రతి మాట వాక్యానుసారంగా ఉందా లేదో చూసుకోవాలా, ప్రతి ఆలోచన మనసులో హృదయంలో ఈ మెదడులో రకరకాల తలంపులు పుడతా ఉంటాయి. ప్రతి ఒక్కరికి నిరంతరము తలంపులు పుడుతుంటాయి. ఎవరు పుట్టించేది? సాధారణ పుట్టిస్తా అంటాడు. మంచి వాటిని తీసుకోరా అని ప్రభు చెప్తాడు. మంచి వాటిని అనుసరించాలంటాడు, మిగతా వాటిని తుంచేయాలంటాడు. వాటిని అనుసరించకూడదు, అన్నీ అనుసరించదగినవి కాదు. వివేచించి ఏది మంచిదో దాని ప్రకారం వాక్యానుసారంగా ఉంటే దాన్ని అనుసరించు, వాక్యానుసారంగా లేకపోతే దాన్ని అనుసరించకూడదు. దాన్ని అనుసరిస్తే ఏమవుతావు? వాక్యానుసారంగా లేని దానిని అనుసరిస్తే అపవిత్రుడైపోతావు. అపవిత్రుడు కావద్దు. అపవిత్రుడైతే దేవునికి దుఃఖం కలిగిస్తావు, దేవుని పనిని పాడు చేసేవాడుగా ఉంటావు. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. అందరూ చెప్పండి, అది పలికిచ్చమ్మా. అది 20వ వచనం, రోమా 14:20. అందరూ పలకండి. దానియేలు అది బాగా గుర్తెరిగినాడు. భవిష్యత్తులో నేను ఎంతో దేవుని పని చేయాలా, దేవునికి భయంకరంగా ఉండాలా, కనుక భోజనం ద్వారా నేను అపవిత్రపరచుకోకూడదు, వాళ్ళ విద్య ద్వారా అపవిత్రపరచుకోకూడదు, వాళ్ళ యొక్క భాష ద్వారా అపవిత్రపరచుకోకూడదు, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా అపవిత్రపరచుకోకూడదు, వాళ్ళ యొక్క నడవడిక ద్వారా నేను అపవిత్రపరచుకోకూడదు. దేవుడు నాకు నేర్పించినటువంటి విద్య ప్రార్థన, దేవుడు నాకు నేర్పించినటువంటి అలవాటు వాక్య ధ్యానము, దేవుడు నాకు నేర్పించినటువంటి విద్య దేవుని స్తుతించుట, దేవుణ్ణి మహింపరచుట, దేవుణ్ణి ఘనపరచుట. దాన్ని అనుసరించి సాగాల. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారమును భుజించాలి. అట్లా అనుకున్నాడు ఆయన. కనుక మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధతను అనుసరించిన వారుగా, దేవుని యొక్క ఇష్టానుసారంగా, దేవుని యొక్క హృదయానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించేవారుగా ఉండాలి, నెరవేర్చేవారుగా ఉండాలి, భుజించేవారుగా ఉండాలి. ఏది భుజించాలో అది భుజించాలా, ఏది భుజించకూడదో అది భుజించకూడదు. ఎప్పుడు భుజించాలో అప్పుడు భుజించాలా, ఎప్పుడు భోంచేయకూడదు అప్పుడు భోంచేయకూడదు. ఎట్లా పడితే అట్లా కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ గద్దిస్తాడు భోజనం విషయమే. కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ధనవంతులే కానీ వీధోళ్ళ దగ్గర లేకుండా, వాళ్ళకి లేకుండా భుజిస్తారంట. 1 కొరింథీ 11వ అధ్యాయము 20వ వచనం. మీరందరూ కూడి వస్తున్నారు, వచ్చుచుండగా ఎట్లా పడితే అట్లా భోజనం చేయుట సాధ్యం కాదు. ఏలైనగా ఆ దినాల్లో జరిగింది ఇక్కడ రాస్తున్నాడు. మీరు భోజనం చేయనప్పుడు ఎవరంత వాళ్ళే భోజనం చేస్తున్నారంట. ఇందువలన ఒకడు ఆకలి కొంటాడు, మరి ఒకడు మత్తుడైతాడు. పాపపు మత్తు వంటలకు చేరిపోతుంది. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? చాలు. మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మను మెచ్చుదునా? మెచ్చను అంటాడు. కనుక పౌలు మెచ్చేటట్లుగా ఉండాలా, ముఖ్యంగా మనల్ని సృష్టించిన దేవుడు మెచ్చేటట్లుగా ఉండాలి. యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను
దావీదు అంటాడు, ఆయన నా హృదయానుసారుడు అంటాడు దావీదుని గురించి. కనుక మనల్ని కూడా మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం భుజించే ఆహారాన్ని బట్టి కూడా దేవుడు మనల్ని ఏమనల్లా, ఈ బిడ్డ నా హృదయానుసారుడు, జేమ్స్ నా హృదయానుసారుడు, రమేష్ నా హృదయానుసారుడు, సుమంగళమ్మ నా హృదయానుసారుడు, లేదా లింగన్న నా హృదయానుసారుడు అని ప్రభువు చెప్పాలా. దానికి పోగా మనకు మనమే నేను దేవుని బిడ్డ, దేవుని అనుసరించి నడుచుకుంటాను అని చెప్పుకుంటే ఆయన ఒప్పుకుంటాడా, మెచ్చుకుంటాడా? కాదు. పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రభు వలలో భుజించేదానికి మునుపు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మాట ద్వారా మనం మహింపరుస్తున్నామా, క్రియల ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నామా, భోజనం ద్వారా మహింపరుస్తున్నామా, ఇతరులను ప్రేమించడం ద్వారా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళంట బీదలను సిగ్గపరిచినారంట, వాళ్ళ ఆకలిలో వాళ్ళని ఇబ్బంది పెట్టారంట, బాగా తింటున్నారంట, వీళ్ళ ఎవరు రాకనే. అట్లా కూడా ఉంటారు. ఎవరంటే వాళ్ళే తినేది కాదు, అందరూ ప్రేమ కలిగి. ఆయన అంటాడు దేవుని రాజ్యము ఆయన ఎందలి ఆనందం అంటాడు. మళ్ళీ చదవము రోమా 14:17. దేవుని రాజ్యము నీతి ఉండాల, సమాధానం ఉండాలి. నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము. ఈ 3 గుర్తుపెట్టుకోవాలా. మనలో ఏముండాలా? నీతి ఉండాలా, మనలో సమాధానం ఉండాలా, మనలో పరిశుద్ధత ఉండాలి. నీతి, సమాధానము, పరిశుద్ధత, ఇవి 3 కలిగి మనలో పాలు పొందితే, భోంచేస్తే అప్పుడు మనము దేవుని దృష్టిలో యోగ్యులము, మెప్పు పొందేవారము, ఆయన యొక్క హృదయానుసారము, అపవిత్రపరచుకోకుండా ఉండేవాళ్ళం, పరిశుద్ధులమవుతాం. కనుక యోగ్యమైన విధానంలో మనము మనల్ని చేయగలిగినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. అట్లా దేవుడు మనలందరినీ తనకు ఇష్టమైన హృదయానుసారులుగా, పరిశుద్ధులుగా బలపరిచి, స్థిరపరిచి నడిపించును గాక. మోకరించండి.